కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం. మీరందరూ కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 17వ వచన భాగాన్ని మనం చూద్దాం. నేను చదువుతాను, నాతో పాటు మీరందరూ కలిసి ఈ మాటలు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఈ వచ్చిన భాగాల్లో ఉన్న మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించి మన హృదయాల్లో ఫలభరితంగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సంతోషంగా అందరం రెండు చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రైట్. ఈ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రారంభానికి ముందుగా చిన్న చిన్న అక్షరాల్లో కొన్ని మాటలు వ్రాయబడ్డాయి. ఆ మాటలు మనం ఒకసారి చూద్దాం. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా, నేను ఏ సందర్భంలో ఏ పరిస్థితుల మధ్యన దావీదు భక్తుడి కీర్తన వ్రాసి దేవుని స్తుతించి పాడి దేవుని గణపరిచాడో దాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని తెలియచేస్తూ ఉన్నాడు? దావీదుకు ఉన్నటువంటి శత్రువులందరి చేతిలో నుండి, తర్వాత సౌలు చేతిలో నుండి దావీదును దేవుడు తప్పించిన దినమున, దావీదును దేవుడు తప్పించిన దినమున. ఏ విషయంలో దావీదును దేవుడు తప్పించాడంటే శత్రువులందరి చేతిలో నుండి, తర్వాత సౌలు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు. దేవుడు తప్పించాడు, దావీదు తప్పించబడ్డాడు. దేవుడే తప్పించకపోతే దావీదు శత్రువు చేతిలో చిక్కేవాడు, శత్రువు చేతులు హతమార్చబడేవాడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో దేవుని వాక్యాన్ని బట్టి దేవుని సేవకునిగా ధైర్యంగా నేను చెప్తున్నాను, ఈ రోజున మనం ఇక్కడ సజీవులమై నిలిచి ప్రభువుని ఆరాధిస్తున్నామంటే అనేక ప్రమాదాల నుండి, అనేక అపాయాల నుండి, అనేక ఉపద్రవాల నుండి, కీడుల నుండి, ప్రాణాపాయ పరిస్థితుల నుండి, మన విరోధియగు అపవాది చేతిలో నుండి యేసయ్య మనలను తప్పించాడు. కాబట్టే తప్పించబడినటువంటి వారమై మనం ఇక్కడ దేవుని సన్నిధిలో నిలవగలిగాము. నమ్మితే రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు మనలను తప్పించాడు, దేవుడు మనలను తప్పించాడు. చూడండి, 17-18 వచనాల్లో దావీదు పలికినటువంటి మాట ఏంటంటే, అక్కడ బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా. ఎవరి చేతిలో నుండి దావీదు తప్పించబడ్డాడో వారిని గూర్చి ఇక్కడ దావీదు భక్తుడు పలుకుతా ఉన్నాడు. వారు ఎవరంట? బలవంతులు. ఎవరు వారు? బలిష్ఠులు. నాకంటే బలవంతులు, నాకంటే బలిష్ఠులు. నాకంటే బలవంతులకు వారి చేతిలో నుండి నాకు నేనుగా తప్పించుకోవడం అన్నది జరిగే పని కాదు. నాకంటే బలిష్ఠులైన వారి వశములో నుండి నేను తప్పించబడటం అన్నది అది నా వల్ల అయ్యే పని కాదు.
నా వల్ల కానిది నా దేవుడు నా పక్షంగా చేశాడు. ఈ పునరుద్ధాన ఆరాధనలో నేను మీకు చెప్తున్నాను, నీ వల్ల కానిది నీ పక్షంగా దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. గట్టి కొట్టచ్చు. నీ బలానికి మించింది, నీ శక్తికి మించింది, నీ సామర్థ్యానికి మించింది, నీవు చేయలేని దాన్ని దేవుడు నీ కొరకు చేయబోతున్నాడు. ఒకవేళ నీకంటే బలమైన, బలిష్టమైన, బలవంతులకు శత్రువు చేతిలో నీవు చిక్కబడ్డావా? సమస్యల వలయాల్లో నీవు చిక్కబడ్డావా? అనారోగ్య పరిస్థితి మధ్యన ఒకవేళ నువ్వు చిక్కబడ్డావా? నీ ఆదాయానికి మించినటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల మధ్యన ఒకవేళ నువ్వు చిక్కబడి ఉన్నావా? నీవు ప్రయత్నం చేస్తున్నావు బయటికి రావాలని, కానీ నీ వల్ల అవటం లేదు. విడిపించుకోవాలి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, కానీ నీ వల్ల అవటం లేదు. నీ బలము సరిపోవటం లేదు. నీ ప్రయత్నాల్లో నువ్వు ఉపయోగించే జ్ఞానము, తెలివి సరిపోవటం లేదు. నీ బలం సరిపోవటం లేదు. అయితే బలవంతుడగు దేవుడు నీ పక్షాన నిలబడుతున్నాడు. ఈ కీర్తన ప్రారంభంలో దావీదు ఒక మాట అన్నాడండి. ఏమన్నాడో తెలుసా? యెహోవా నా బలమా. అందరూ చెప్పండి ఆ మాట. యెహోవా నా బలమా. ఇంకొకసారి యెహోవా నా బలమా. ఇంకొకసారి యెహోవా నా బలమా. ఎందుకన్నాడు ఆ మాట? ఎందుకన్నాడు? శత్రువు చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి విడిపించబడడానికి దావీదు బలము సరిపోలా. మరి ఎలా విడిపించబడ్డాడు? ఎలా తప్పించబడ్డాడు? ఎలా బయటకు వచ్చాడు? దేవుని బలముతో. అందుకనే దేవుని బలాన్ని ఎత్తిపట్టి దేవుని గణపరుస్తున్నాడు. నా బలమా, యెహోవా నా బలమా. నా బలము నా దేవుడే. ఈరోజున మన బలం ఎవరు చెప్పండి? అందరూ ఒకసారి చెప్పండి. నా బలము నా యేసయ్యే. నా బలము నా యేసయ్యే. నా యేసయ్య బలముతో శత్రువును జయిస్తాను, సమస్యలను జయిస్తాను, శోధనలను జయిస్తాను, బలహీనతలను జయిస్తాను, రుగ్మతలను జయిస్తాను, రుణాలను జయిస్తాను. ఎవరి బలంతో? ఆమేన్, ఆమేన్. దావీదు ఎలుగుబంటును పట్టి చీల్చాడంట. దేన్ని? ఎలుగుబంటును పట్టి చీల్చేంత బలం దావీదు బలమా? దావీదు బలం కాదు. మరి ఎలా చీల్చగలిగాడు? తన దేవుడైన యెహోవా బలం. హల్లెలూయా. దావీదు తన తండ్రి గొర్రెలను మేపుతా ఉన్నాడు. ఒక రోజున ఎలుగుబంటి వచ్చి అమాంతంగా మేకపిల్ల నోట కరుచుకొని వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ఆ మేకపిల్ల ఎవరిది? తన తండ్రిది. తన తండ్రిది. అది ఎవరి సొంతం? దావీదు సొంతం. ఇప్పుడు దావీదు సంపద, దావీదు ఆస్తి, దావీదుకు సంబంధించినది ఎలుగుబంటు నోట కరుచుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎలుగుబంటుతో పోరాడి దాని నోట నుండి మేకపిల్లను విడిపించడానికి దావీదు బలము సరిపోదు. ఒకవేళ నీకు సంబంధించింది
నీ చేయి జారి ఒకవేళ అపవాది చేతిలోనికి వెళుతూ ఉంటే, శత్రువు చేతిలోనికి వెళుతూ ఉంటే, నీకు మించిన బలము గలవారు నీ స్వాస్థ్యాన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, వారితో పోట్లాడి యుద్ధము చేసి వారి నోట నుండి, వారి చేతుల నుండి నీ స్వాస్థ్యాన్ని విడిపించుకోవడానికి ఒకవేళ నీకు బలము సరిపోకపోతే, ఈ రోజున బలవంతుడకు యేసయ్య నీ పక్షాన నిలబడబోతున్నాడు. దేవునికి ఒకసారి 2 చేతులైతే స్తోత్రం చెల్లిదా. నోట ఖర్చుకొని వెళ్ళిపోతా ఉంటే దావీదు పరిగెత్తి ఎలుకబంటితో పోట్లాడి దాని నోట ఉన్నటువంటి మేకపిల్లను విడిపించి దాన్ని పట్టి చీల్చి చంపేశాడంట. తనకు సంబంధించిన దాన్ని తను మరలా తిరిగి పొందుకున్నాడు, కాపాడుకున్నాడు, తన మందలోనికి చేర్చుకున్నాడు. అలాగే ఒకవేళ నీ జీవితంలో నీకు సంబంధించింది ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావా, చేజారిపోయిందా, దుష్టుడు దొంగిలించాడా, ఒకవేళ అపవాది దానిని నీ దగ్గర నుండి తీసేసే ప్రయత్నం చేస్తున్నాడా, దానిని మరలా నీవు తిరిగి పొందుకోవడానికి యేసయ్య నీకు బలాన్ని ఇవ్వబోతున్నాడు. యేసయ్య బలము ద్వారా నీవు దాన్ని మరలా తిరిగి పొందుతావు. అది ఎలుకబంటి అయినా సింహమైనా, హల్లెలూయా, ఇంకా చెప్పాలంటే గొలియాత్ అయినా నీ ముందు పడగొట్టబడబోతా ఉన్నారు. వారి మీద యేసయ్య నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గొలియాత్ ఒక మాట అన్నాడు, ఏంది కుక్క మీదకి వచ్చినట్టు నువ్వు నా మీదకి వస్తున్నావు చిన్న కర్ర తీసుకొని అని. ఎందుకంటే గొలియాతు 6 మూరల జానడు. ఒక మనిషి చేయెత్తినా కూడా చేతికి అందనంత ఎత్తు కలిగిన వాడు, బాల్యము నుండే యుద్ధాభ్యాసము కలిగినటువంటి వాడు, శారీర దారుఢ్యం కలిగినటువంటి వాడు. అతను చూస్తేనే మనకు గుండె చెదిరిపోతుంది. అతని మాటలు వింటే మనకు వెన్నులో వణుకొస్తుంది. అటువంటి వ్యక్తి మీదకి బాలుడుగా దావీదు ఒక చిన్న కర్ర తీసుకొని వడిసి తీసుకుని వెళ్తూ ఉంటుంటే గొలియాతు నవ్వుకున్నాడు. ఏందిరా, కుక్క మీదకి కుక్కను తోలడానికి వెళ్ళినట్టుగా నువ్వు నా మీదకు వస్తున్నావంటే దావీదు అన్నాడు, వస్తుంది నేను కాదు, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతియగు యెహోవా, యెహోవా పేరట, యెహోవా నామమున నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను. యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. చపలు కొట్టేసే నామానికి కనపడుద్దా? యుద్ధము నాదనుకుంటున్నావా? కాదు కాదు, నా పక్షాన నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడు. మన పక్షాన యుద్ధం చేయడానికి యేసయ్య నిలబడబోతా ఉన్నాడు. యేసు నామములో ఎలుగుబంటులు చీల్చబడునుగాక, సింహాలు చీల్చబడునుగాక, గొలియాతు లాంటి సమస్యలు మన ముందు కూలిపోవనుగాక, పడగొట్టబడునుగాక. మనం ఆలోచన చేస్తే సింహమైనా, ఎలుగుబంటైనా, గొలియాత్ అయినా మనకు మించిన బలవంతులు, బలిష్ఠులు, వారిని ఓడించడానికి, జయించడానికి, వారిని దాటి వెళ్ళడానికి, వారి చేతిలో ఉన్న మన సంపద విడిపించుకోవడానికి మన బలము సరిపోదు. కానీ మన యేసయ్య బలము సరిపోతుంది. దేవునికి 2 చేతులైతే స్తోత్రం చెల్లిద్దాం. చూడండి 18, 17, 18 అంటున్నాడు, బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. దేవుడు నన్ను ఆదుకున్నాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాకు సహాయం చేశాడు.
దేవుడు నా పక్షమై నిలిచాడు, దేవుడు నా పక్షమై యుద్ధం చేశాడు. బలిష్ఠులు బలవంతులు నాకు మించిన వారై ఉండగా వారి మీద ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఓ పర్యాయం యూదా రాజు అయినటువంటి ఆసా మీదకి కూషీయుడైనటువంటి జెరాహు 1000 సైన్యముతోటి ఆసా మీదకి దండెత్తి వచ్చాడంట. ఎంత సైన్యం? 1000 మంది. 1000 మంది అంటే ఎన్ని లక్షలు చెప్పండి? 10 లక్షలు. యూదా రాజ్యము ఒక చిన్న రాజ్యం. ఆసా ఒక చిన్న రాజు మీదకి ఒక గొప్ప రాజు తన సైన్య పరివారం అంతటిని వేసుకొని వచ్చాడంట. 300 రథాలు, ఇనప రథాలతో వచ్చాడంట. ఎన్ని వందలు? 300 ఇనుప రథాలతో దండెత్తి వచ్చాడంట. మరి అప్పుడు ఆసా దగ్గర ఉన్న సైన్యం మనం ఆలోచన చేస్తే ఒక 5,80,000 మంది ఉన్నారంట. ఎంతమంది? 5,80,000 మంది సైన్యముతో 10 లక్షల సైన్యాన్ని ఎదిరించగలరా? 300 ఇనప రథాలతో వారు దండెత్తి వస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర రథాలు లేవు, రౌతులు లేవు. ఇప్పుడు వారిని ఎదుర్కోవడానికి వీరి బలము చాలదు. వీరికంటే మించిన బలవంతులు, బలిష్ఠులు, గొప్ప సైన్యం దండెత్తి ఒక్కసారిగా ఆసా మీదకి వస్తూ ఉన్నారంటే అండి. ఆసా మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆసా ఏం చేశాడు? మీరు చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, కూషీయుడైన జెరాహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతన్ని ఎదుర్కొని పోయి చూస్తే వారు ఎలా కనబడుతూ ఉన్నారు? విస్తారమైన సైన్యం అంట. 10వ వచనాన్ని మనం కంటిన్యూ చేస్తే, వారు మారేషా నొద్ద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలపగా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటంలా. ఆసా ఏం చేశాడు? ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవ్వరునూ. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఆసా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. తన మీదకి దండెత్తి వచ్చిన కూషీయుడైనటువంటి జెరాహు సైన్యాన్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. చేతులెత్తి అయ్యా అని కేక వేస్తూ ఉన్నాడు దేవుని వైపు. ఆ ప్రార్థనలో కొన్ని పదాలు ఉపయోగించాడు. ఆ పదాల్లో ఒక మాట ఏంటో తెలుసా? విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా. అబ్బా, ఇప్పుడు ఆసా దేవుని దగ్గర ఏం ఒప్పుకుంటున్నాడు? నా ముందు ఉన్నటువంటి కూషీయుడైన జెరాహు సైన్యముతో యుద్ధం చేయడానికి నాకు బలము చాలదయ్యా. నా బలము చాలదు, నా శక్తి చాలదు.
నా సామర్థ్యము చాలదు, నా వల్ల కాదు, నేనేమి చెయ్యలేను. నీ ముందు నీకు మించిన సమస్య ఉన్నప్పుడు నేను వీరుణ్ణి సూర్యుడిని ఖడ్గం చేత బట్టి నువ్వు ముందుకెళ్ళొద్దు. నీకు మించిన బలమైన సమస్య నీ ముందున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, ఈ సమస్యను అధిగమించడానికి నాకు బలము చాలదు, నా శక్తి చాలదు, నా వల్ల కాదు. ఇదిగో, బలము లేని వారికి సహాయము చేయు నీ వంటి వారు ఇంకా ఎవ్వరు కూడా లేరయ్యా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామండి. బలము లేని వారికి సహాయము చేసే దేవుడు, బలహీనులను బలపరుచువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, పడిపోయిన వారిని ఉద్ధరించువాడు, కుంటి వారిని నడిపించువాడు. ఆయన సహాయము చేయటంలో ఆయన వంటి వారు ఇక ఈ భూప్రపంచంలో మరి ఎవ్వరూ కూడా లేరంట. అటువంటి గొప్ప దేవుడు, బలవంతుడగు దేవుడు ఈ రోజున బలము లేని నీ పక్షాన నిలవబోతూ ఉన్నాడు. ఆయన దేని కొరకు తెలుసా? నీకు మించిన బలవంతులకు, నీకు మించిన బలిష్ఠులకు, నీ శత్రువుల మీద యుద్ధం చేయడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి, నీకు విజయాన్ని ఇవ్వటానికి. అయితే ఇక్కడ మనం ఒక మాట చెప్పాలి దేవునితో. ఏమని? నేను బలహీనుడను, నేను బలము లేనివాడను. ఇదిగో, ఈ సమస్యను జయించడానికి నాకు బలము సరిపోదు. చేయగలరా? ఇది కొంచెం కష్టమండి. ఏ సమస్య ఉన్నా మొదట మనం వెళ్ళిపోతాం మన బలాన్ని ఆధారం చేసుకొని, మన సామర్థ్యాన్ని ఆధారం చేసుకొని. నా వల్ల అవుతుందండి, నేను చేయగలనండి, ఏం లేదండి, చిన్న పని అయిపోద్దండి, నేను చేసేస్తానండి అంటుంటాం. తెర ఓడిపోయిన తర్వాత చతికిలు పడి అప్పుడు మనం ఏడుస్తాం. ఆశ తన ముందున్న తనకు మించిన ఆ సైన్యాన్ని గమనించినప్పుడు వెంటనే అలర్ట్ అయిపోయాడు, వెంటనే దేవుని వైపు తిరిగాడు, వెంటనే దేవునికి మొరపెట్టడం ప్రారంభించాడు. ఆ ప్రార్థనలు అంటున్నాడు, బలము లేని వారికి. ఏమి లేని వారికి అంట చెప్పాలి. ఏమి లేని వారికి, నీ జీవితంలో ఏది లేదో దాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు. నీకు బలం లేకపోతే ఆయన బలాన్ని ఇస్తాడు, వనరులు లేకపోతే ఆయన నీకు వనరులను సమకూరుస్తాడు, నీకు తెలివి లేకపోతే తెలివిని ఆయన ఇస్తాడు, నీకు జ్ఞానం లేకపోతే ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, నువ్వు నిలవలేని స్థితిలో ఉంటే ఆయన నిన్ను నిలబెడతాడు. నువ్వు ఒకవేళ అడుగులు వేయడానికి తడబడతా ఉంటే ఆయన నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. నువ్వు చెప్పాలి, నా వల్ల కావటం లేదయ్యా, నా బలము చాలటం లేదయ్యా, నా శక్తి సరిపోవటం లేదయ్యా. బలము లేని వారికి నువ్వు సహాయము చేసే దేవుడు అయ్యా అని మనం చెప్పాలి. నీకు మించిన బలవంతులు, బలిష్ఠులు ఒకవేళ నీ మీద దండెత్తి వస్తున్నారా, నీ మీద దాడి చేస్తున్నారా, నీ మీద కుయుక్తిగా పన్నాగాలు పన్నుతున్నారా, కుట్రాలు చేస్తున్నారా, నీ పతనం నువ్వు పడిపోవాలని వారు ప్లాన్ చేస్తూ ఉన్నారా, వారిని ఎలా ఎదుర్కోవాలో, వారిని ఎలా అధిగమించాలో ఆలోచన కూడా అందటం లేదా? నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ఏమీ లేదు. నువ్వు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటమే. ప్రార్థనలో నువ్వు చెప్పాల్సిన మాట ఒకటి, అయ్యా బలము లేని వారికి సహాయము చేయటంలో నీకు మించిన వారు ఎవరు కూడా లేరు. ఆ మాట అంటాడు, ఇదిగో నిన్నే నమ్ముకున్నానయ్యా. ఏమంటున్నాడు? నిన్నే నమ్ముకున్నాను. ఉంది ఆ మాట చూడండి, అక్కడ ఏమంటున్నాడు? మా దేవా
యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. అందరూ చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను. కొంచెం అందరు గొంతులు వినబడేటట్టు చెప్పండి, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఎవరిని? ఎవరిని? బలాన్న, ధనాన్న, అధికారాన్న, బంధువులనా? ఆశ అంటున్నాడయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీవే నాకు దిక్కు, నీవే నాకు ఆధారం, నీవే నాకు సహాయం. ఆసాపు భక్తుడు కూడా అంటాడు, ఆకాశము వైపు కళ్ళెత్తి చూడగా నాకెవరున్నారయ్యా అంటాడు. ఆకాశం వైపు కళ్ళెత్తి చూడగా నాకు ఎవరున్నారు? కొంతమంది అంటుంటారు, ఇదిగోండి ఈ దిక్కు నాకు మా వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారంట? మా వాళ్ళు ఉన్నారు. ఈ దిక్కు మా వాళ్ళు ఉన్నారు, ఈ దిక్కు కూడా ఉన్నారండి, ఈ దిక్కు కూడా ఉన్నారండి, అష్టదిక్కులు ఉన్నారు మా వాళ్ళు అంటుంటారు కొంతమంది. వీళ్ళెవ్వరూ మనకి ఆపత్కాలంలో ఆదుకోవడానికి రారు. ఒకవేళ దేవుని బిడ్డగా నీకు ఈ దిక్కుల్లో ఎవరు లేకపోవచ్చు, కానీ మరొక దిక్కు ఉంది. ఏ దిక్కు అది? ఆకాశం. ఆ దిక్కున నీకోసం ఎవరున్నారో తెలుసా? ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని, భూమిని పాదపీఠంగా చేసుకొని, మహాకాశములు పట్టచాలనంత గొప్ప దేవుడు, మహోన్నతుడు, మహిమా స్వరూపి అయిన యేసయ్య నీకున్నాడు. ఆయన నీ కొరకు తన బాహువును చాపుతున్నాడు. ఆకాశ వైశాల్యమును ఆయన తన ధ్యానతో కొలుచున్నవాడు. శూన్యంలో ఈ భూగోళమును ఆయన వేలాడదీసిన వాడు. ఆయన ఆకాశమందు భీకరుడు అయిన ఆ గొప్ప దేవుడు నీకున్నాడు. ఈ లోకంలో ఎవరు లేరని ఒకవేళ బాధపడుతుంటే ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. నీ బలము ఆకాశమందున్న దేవుడు, నీ సహాయము ఆకాశమందున్న దేవుడు, నీ దిక్కు ఆకాశమందున్న దేవుడు. ఆయన నిన్ను బహు స్పష్టంగా చూస్తున్నాడు, నీ పరిస్థితులను చూస్తున్నాడు, నీ స్థితిగతులను చూస్తున్నాడు, ఆయన నీ కన్నిటిని చూస్తున్నాడు. అంతరంగంలో నీవు మూలుగుతున్న మూలుగును ఆయన వింటున్నాడు. ఏ సమస్యను బట్టి, ఏ బాధ, బలహీనత, ఏ శోధన బట్టి నువ్వు నిట్టూర్పు విడుస్తున్నావో, అంతరంగంలో కుమిలిపోతున్నావో, అయ్యో నా బాధ ఎవరికి చెప్పుకోను అని నిట్టూర్పు విడుస్తున్నావో, నీ హృదయ లోతుల్లో ఉన్న నిట్టూర్పును ఆయన తేటగా చూస్తూ ఉన్నాడు. ఆయన వైపు ఆశ తిరిగినట్లుగా తిరిగి నువ్వు చెప్పాలి, అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఇంకెవరి దగ్గరికి నేను వెళతాను ప్రభా? ఎవరి దగ్గరికి వెళితే ఎవరు నాకు సహాయం చేస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళినా తక్కువ చేసి మాట్లాడేవారే, నిందించి మాట్లాడేవారే, తృణీకరించి మాట్లాడేవారే. నీకు అలాగే జరగాలే, ఒకప్పుడు మేము చెప్తే విన్నావా అని గతాన్ని తోడేవారే. ఆదరణగా 2 మాటలు, ధైర్యాన్ని ఇచ్చావు 2 మాటలు, మేమున్నాములని 2 మాటలు నన్ను ధైర్యపరుస్తూ మాట్లాడేవారు ఎవరు లేరు అని కృంగిపోతున్నావా? అయితే నీ కొరకు యేసయ్య ఉన్నాడు, నీ కొరకు యేసయ్య ఉన్నాడు. నీకు మించిన బలము కలిగిన వారి చేతిలో నుండి, నీకు మించిన బలిష్ఠుల చేతిలో నుండి ఆయనను విడిపించి నీకు సహాయము చేయగలిగిన దేవుడు, సహాయము చేయగలిగిన దేవుడండి ఆయన. 1000 మంది సైన్యము 300 రథాలతో జరాహు వస్తే తనతో యుద్ధం చేయడం నా వల్ల కాదని పూర్తిగా దేవుని వైపు తిరిగి అంటున్నాడు ఆశ,
అయ్యా బలము లేని వారికి సహాయము చేయు, నీ వంటి వారు ఇంకెవరు కూడా లేరు. ఇదిగో నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ కష్టంలో ఆ మాట నువ్వు దేవునితో చెప్పగలవా? నీ బాధలో ఆ మాట నువ్వు దేవునితో చెప్పగలవా? అంతరంగంలో నిట్టూర్పు విడుస్తున్నావు కదా, ఆ మాట యేసయ్యతో చెప్పగలవా? నిన్నే నమ్ముకున్నాను ప్రభువా. మనుషులు నమ్మి నువ్వు మోసపోయావు, ధనాన్ని నమ్మి మోసపోయి ఉంటావు, అధికారాన్ని నమ్మి మోసపోయి ఉంటావు. ఇంకా చెప్పాలంటే ముహూర్తాలని, వాస్తులని, అంతరాలని, సోదని, జ్యోతిష్కమని, శకునం అని, చలంగితనం అని, ఇదిగో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వీటిని నమ్మి నువ్వు మోసపోయావు. కానీ యేసయ్యను నమ్మితే నువ్వు మోసపోవు. ఆయన నిన్ను మోసానికి అప్పగించడు. ఆయన ఒకవేళ మనం మోసపోతున్నామంటే నమ్మవలసిన దేవుని నమ్మకుండా దేవుణ్ణి మించి మనం మనుషుల మీద నమ్మకాన్ని పెడుతున్నాం, అందుకే మోసపోతున్నాం. ఆ మనిషి కరెక్ట్ అండి, ఈ మనిషి కరెక్ట్ అండి. ఏ మనిషి నమ్మదగిన వాడు? వాక్యం చెప్తుంది, నేను కాదు. ఏ మనిషి నమ్మదగిన వాడు కాదని వాక్యం చెప్తుంది. నమ్మవలసిన దేవుని నమ్మకుండా మనుషులను నమ్మి, మనుషుల మాటలు నమ్మి మోసపోతున్నా. ఈ ఆదివారం దేవుని సేవకునిగా నేను మంచి మనసుతో చెప్తున్నాను, మనం ఆరాధిస్తున్న మన ప్రభు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతకైనా నమ్మదగినవాడు ఆయన. ఏ సమయానికైనా నమ్మదగినవాడు ఆయన, ఏ పరిస్థితులకైనా నమ్మదగినవాడు ఆయన. నిండు మనసుతో నువ్వు చెప్పేసాక, అయ్యా నిన్నే నమ్ముకున్నాను, నాకు ఇంక వేరే ఆధారము, వేరే దిక్కు, నాకు వేరే అవకాశం లేదు, నిన్నే నమ్ముకున్నాను ప్రభా అని నువ్వు చెప్పగలిగితే, ఇంకొక మాట అక్కడ మనం చూస్తాం. ఏంటో తెలుసా? అది నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరుతున్నాను. చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపరుద్దాం కొంచెం గట్టిగా. ఎవరిని బట్టి? అందరూ చెప్పాలి. ఎవరిని బట్టి? ఈ సైన్యాన్ని ఎదుర్కోవడానికి నేను బయలుదేరుతున్నాను. నాకు మించిన బలము కలిగిన వారు, నాకంటే బలిష్ఠులను ఎదుర్కోవడానికి, వారితో యుద్ధము చేయడానికి నేను బయలుదేరుతున్నాను. దేన్ని బట్టో తెలుసా? నా వెనకమాల ఉన్న సైన్యాన్ని బట్టి కాదు, ఈట విసిరే వారిని బట్టి కాదు, కత్తి పట్టిన వారిని బట్టి, డాలు పట్టిన వారిని బట్టి కాదు, నీ నామమును బట్టియే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామం, యెహోవా నామం బలమైన దుర్గము. నీతిమంతుడంట ఆపద్దినాన పరిగెత్తుకుంటా వెళ్ళి ఆయన నామములో దాగుతాడంట. హల్లెలూయా. యేసయ్య నామం, యేసయ్య నామం బలమైన దుర్గం. శత్రువు నుండి నిన్ను కాపాడగలిగిన నామం, నీకు మించిన బలము, బలిష్ఠుల చేతుల నుండి నిన్ను కాపాడగలిగిన నామం యేసు నామం. నీ నామమును బట్టి నేను బయలుదేరుతున్నానయ్యా. అపోస్తులు అన్నారు, ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున మనకు రక్షణ ఉందా? చెప్పాలి. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామమున మనకి రక్షణ లేదు. ఒక్క యేసు నామములో మనకు రక్షణ, యేసు నామములో మనకు రక్షణ, యేసు నామములో మనకు రక్షణ. కోట్ల 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 నామాలు ఉన్నాయి, ఏ నామమున మనకు రక్షణ లేదండి. మధ్యాహ్నం అది ప్రార్థనా కాలం,
ఇంచుమించుగా 3 గంటలకు పేతురు యోహాను ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి ఎక్కి వెళుతున్నారంట. ఎక్కి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక పుట్టికుంటివాడు కూర్చొని భిక్షాటన చేస్తూ ఉన్నాడు. వెళుతున్న ఈ సేవకులను కూడా చూసి వీళ్ళు కూడా ఏదైనా సహాయం చేస్తారేమోనని వారిని పిలిచి, అయ్యా ఏదన్నా సహాయము చేయండి. పేతురు యోహాన్లు అన్నారు, వెండి బంగారం అయితే మా దగ్గర ఏం లేవు. చెప్పండి, పాస్టర్ గారి దగ్గర ఏముండవు? వారిదంతా అనుదిన మన్నా, వారి ప్రతి అవసరత, ప్రతి అక్కర దేవుడు ఎప్పటికప్పుడు వారి అవసరతలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. వారి జేబులో నిల్వ ఉండవు, ఫ్రెష్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మేము కలిగిందే నీకు ఇస్తాం. వాడు తేరి చూశాడంట, వెండి లేదు, బంగారం లేదు, మరి ఏం కలిగి ఉంది? వెండి చేయలేని పని చేయగలిగింది, బంగారము చేయలేని పని చేయగలిగింది, ఆస్తిపాస్తులు చేయలేని పనులు చేయదగినది. ఏంటది? యేసు నామము, యేసు నామము, యేసు నామము. ఆ కుంటివాని వైపు తిరిగి పేతురు యోహాను గారు పలుకుతున్న మాట, ఇదిగో మేము కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామమును బట్టి నీవు లేచి నడుమని చెప్పగా, యేసు నామాన్ని బట్టి ప్రకటించగా వాడేమయ్యాడు? వాడు వెంటనే చోళ మండలములను బలము పొందిన. చోపర్లు కొట్టండి. ఏం పొందాడు? పాదాల్లో చోళ మండలాల్లోనికి ఏమొచ్చింది? బలం వచ్చింది. పుట్టినది మొదలుకొని ఏదో ఒక తెలియని బలహీనపరచు బలము, బలహీనపరచు బలము, బలహీనపరచు ఒక శక్తి ప్రభావము అతన్ని నిలవనివ్వకుండా చేస్తా వచ్చింది. ఇప్పుడు యేసు నామం ప్రకటించగానే ఆ బలహీనతలో దేవుడు ఏం పంపించాడు చెప్పండి? బలం. నేను అనుకుంటున్నాను, పుట్టినది మొదలుకొని కుంటివాడు కదా. ఇప్పుడు ఒక సంవత్సరం రాగానే పిల్లలు వారు నిలబడటానికి ప్రయత్నం చేస్తారా చేయరా? అవి ఇవి పట్టుకొని ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. అక్కడ ఉన్న పీటలో, కుర్చీలో, మంచాలో పట్టుకొని నిలబడే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో వీడు కూడా చేస్తుంటాడు, కానీ నిలబడలేకపోయాడు. వాడి బలము నిలబడటానికి చాలలా. ఇది తల్లిదండ్రులు గమనించారు. వీడు కాళ్ళలో బలం లేదు, వీడు బలహీనుడు అని వదిలేస్తారా తల్లిదండ్రులు? ఖచ్చితంగా వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపెడతారు. ఒకళ్ళిద్దరి దగ్గర కాదు, ఆ ప్రాంతంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గరికి తీసుకొని వెళ్ళుంటారు. వాళ్ళు వైద్యం చేశారు, మందులు వాడారు. ఆ మందుల్లో ఉన్న బలం కూడా వాడిని నిలబెట్టలేకపోయింది. వైద్య బలము వాడిని నిలవబెట్టలేకపోయింది. డాక్టర్ల వల్ల కాల. ఆ తర్వాత ఇంకా ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు కూడా ఫలించలా. చివరికి అందరూ ఏం చేశారు? వాడిని వదిలేశారు. వాడు నిలబడటానికి వాడి బలం చాలా? చెప్పండి. వైద్య బలము, ఆయా ప్రయత్నాలు చేసిన ఆ ప్రయత్నాలు ఫలితము కూడా లేదు. ఇక చివరికి వాడు నిరాశతో వాడు బ్రతుకు దినాలన్నీ అవిటితనంతోనే సాగిస్తూ ఉన్నాడు. దేనితో సాగిస్తున్నాడు? అవిటితనంతో సాగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాని ఎదుట యేసు నామము ప్రకటించబడింది. నజరేయుడైన యేసు నామమున లేచి నడుమని చెప్పగానే వాని పాదముల్లోనికి, చీల మండలాల్లోనికి ఏం వెళ్ళింది? బలము వెళ్ళిందంట. బలము వెళ్ళగానే వాడు దిగ్గున లేచాడు, నిలిచాడు, నడిచాడు. నడుచుచు
గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ వారితో కూడా కలిసి దేవాలయంలోనికి వెళ్ళాను. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మించిన బలము గలవాని చేతిలో నుండి, మనకు మించిన బలిష్ఠుల చేతిలో నుండి, వారి వశములో నుండి విడిపించే దేవుడు ఆయన. పుట్టినది మొదలుకొని అవిటితనములో బంధించేసింది ఒక తెలియని చీకటి శక్తి ప్రభావం. ఆ అవిటితనములో నుండి దేవుని బలం ఏం చేసింది? బయటికి తీసుకొచ్చింది. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని బలముతో మన జీవితంలో ఉన్న అవిటితనం తొలగించబడబోతా ఉంది. ఎంతకాలము మనము చతికిలబడి ఉన్నామో, లేవలేని స్థితిలో ఉన్నామో, నిలబడలేని స్థితిలో ఉన్నామో, పడిపోయిన స్థితిలో ఉన్నామో, ఆ స్థితిలో నుండి ఈ వారము దేవుని బలం మనల్ని లేవనెత్తబోతా ఉంది, మనల్ని నిలవబెట్టబోతా ఉంది, మనల్ని నడిపించబోతా ఉంది, గంతులు వేయించబోతా ఉంది, పరుగులు పెట్టించబోతా ఉంది. దేవుని బలముతో మనం నింపబడబోతా ఉన్నాం. దేవుని బలము మనలో ఉన్న అవిటితనాన్ని నిర్మూలన చేస్తూ ఉంది. రాబా శబాలా రాబా రీమాందా రాబా శబాలా రాబా తురాబా రాబాలా రాబా రీబాలా రాబా శబాలా రాబా తురాబా రాబాలా రాబా బాబా. నీ బలహీనతలోనికి దేవుని బలం రాబోతా ఉంది. నా వల్ల కాదు, నేను నిలబడలేను, నా వల్ల కాదు, నేను ఇది చేయలేను అనుకుంటున్నావు కదా, నీ వల్ల అవుతుంది నా దేవుని బలముతో. ఇది నేను చేయలేను అనుకుంటున్నావు కదా, ఇది నువ్వు చేయగలవు నా దేవుని బలంతో. నీ ద్వారానే దేవుడు దాన్ని చేయించబోతున్నాడు. పేతురు గారు వెళ్ళి పట్టుకొని లేపలా, వాడే దిగ్గున లేచాడంట. నీ నామమును బట్టి నేను బయలుదేరుతున్నానయ్యా అన్నాడు ఆశ. ఎవరి నామాన్ని బట్టి? ఇదిగో నేను రమేష్ను వస్తున్నాను చూసుకో అన్నాడా? ఇదిగో నేను ఒనేసిమును వస్తున్నాను చూసుకో అన్నాడా? ఎవరి నామం చెప్పండి? యేసు నామం. నువ్వు అడుగు వేస్తా ఉన్నప్పుడు, నువ్వు పని ప్రారంభిస్తున్నప్పుడు, నువ్వు కార్యాన్ని తలపెడుతున్నప్పుడు యేసు నామములో ప్రారంభించు, యేసు నామములో అడుగులు వేయి. దేవుడు గొప్పగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. చూడండి, అక్కడ నీ నామమును బట్టే బయలుదేరామని అన్నాడు. ఏం జరిగింది? నీ నామమును బట్టి అన్నాడు కదా, ఏం జరిగింది చూడండి. అక్కడ ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాతులను నీ పైన జయమందుని మాకు అని ప్రార్థించి ఆమేన్ చెప్పి బయలుదేరాడు. యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట నుండి యూదావారి ఎదుట నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయారు. చప్పట్లు కొడదా. వారు పారిపోయారు. ఎవరైతే ఆసా మీదకి వచ్చారో వారిని దేవుడు నిలవనివ్వలేదంట. ఈ మాట మనసును పెట్టండి. వారిని ఆసా ఎదుట దేవుడు నిలవనివ్వలేదంట. బాగా గమనించండి. నీ మీదకి లేచిన దండు, నీ మీదకు లేచిన శత్రు, నీ మీదకు లేచిన సమస్యలు, నీ మీదకి లేచిన బలహీనతలు, నీ మీదకు లేచిన ఆర్థిక పరమైన ఒత్తిడులు, ఇవి ఏవి నీ ఎదుట నిలవవు. ఇవేవి నీ ఎదుట నిలవనీయకుండా నా దేవుడు వాటిని మొత్తబోతున్నాడు. నా దేవుడు వాటిని గద్దించబోతున్నాడు. నా దేవుడు వాటికి ఆజ్ఞాపిపోతా ఉన్నాడు. అవి నీ ఎదుట నిలవకుండా దేవుడు చేయబోతున్నాడు. ఎలుగుబంటు నిలిచిందా? సింహం నిలిచిందా? గొలియాతు నిలిచాడా? జరాహు నిలవగలిగాడా? నీ మీదకు లేచినా, నీకు విరోధంగా లేచినా ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ శత్రువు నిలవడు,
ఏ శత్రువుని మీద జయమందడు. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నాడు. దేవుడు మొత్తాడంటే అండి ఎవరిని? శత్రువుని. దేవుడు మొత్తితే నిలవలేరు, గెలవలేరు, మూడో మాట బతకలేరు. నిలవలేరు, గెలవలేరు. ఎవరు మొత్తితే? మనం కొడితే ఏముందండి, దులపరుచుకొని మళ్ళీ వస్తాడు మన మీదకి. అవునా కాదా? మన శత్రువుని ఎవరు కొట్టాలి? దేవుడు కొట్టాలి. దేవుడు కొడితే, దేవుడు మొత్తితే, దేవుడు గద్దిస్తే నిలవలేడు, గెలవలేడు, బ్రతకలేడు. చెప్పండి ఒకసారి అందరూ. నిలవలేడు, గెలవలేడు, బతకలేడు. ఎవరు? శత్రువు. మనకి మించిన బలిష్ఠుడు, మనకంటే బలవంతుడు మన ముందు నిలవలేడు, మన ముందు మన మీద గెలవలేడు, వాడు బ్రతకలేడు. పారిపోయాడంట. ఏమయ్యాడు చెప్పండి? ఆసాకు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గొప్ప విజయాన్ని ఆసాకు దేవుడు ఇచ్చాడు. ఈ రోజున యేసయ్య మనకు కూడా గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నాడు. ఓ అద్భుతాన్ని ప్రభు మన ముందు చేయబోతున్నాడు. మనం చెప్పాలి, నా ముందున్నది నాకంటే మించిన బలమైనది, నా వల్ల కాదు. నీవు నాకు సహాయం చేయి, నీవు నన్ను ఆదుకో, నీవే నాకు దిక్కయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా అని మనం చెప్పాలి. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ప్రభు దగ్గర అలా మనం ప్రార్థన చేసుకోవాలి. మనకు మించిన సమస్య ఉన్నప్పుడు అండి మనం దాంతో పోరాడకూడదు. నేను ఏదో సాధిస్తానని మనం దాని మీద వెళ్ళకూడదు. మనం వెంటనే దేవుని వైపు తిరగాలి. వెంటనే దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆయుధం ప్రార్థననండి. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. దేవుడు మనకు కత్తినిచ్చి యుద్ధం చేయమనలా, ఈటినిచ్చి యుద్ధం చేయమనలా, బాణాన్ని ఇచ్చి దేవుడు యుద్ధం చేయమనలా, గన్నిచ్చి యుద్ధం చేయమన్నాడా? ఆయన మనకిచ్చిన ఆయుధం ఏంటి? ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చాడు. దాన్ని చేతపట్టు, దాన్ని ధరించు, యుద్ధం ప్రారంభించు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. మన పితరులు పూర్వీకులు దేవుని నుండి గొప్ప అద్భుతాలు ఎలా పొందగలిగారు చెప్పండి? ప్రార్థన ద్వారానే. ఆసా చూడండి, చూశాడు పరిస్థితిని, అమ్మో మనకి మించిన బలం అనుకున్నాడు, మన వల్ల కాదు అనుకున్నాడు. ఆయన ఒక ప్రయత్నం చేద్దామని వెళ్ళలా, వెంటనే దేవునికి మొరపెట్టాడంట. ప్రార్థన అనే ఆయుధాన్ని తీశాడు. దేన్ని తీశాడు? కత్తిని పక్కన పెట్టాడు, ఈటిని పక్కన పెట్టాడు, డాలు పక్కన పెట్టాడు, యుద్ధ కవచాలు పక్కన పెట్టాడు. ఏ ఆయుధాన్ని తీశాడు? ప్రార్థన అనే ఆయుధాన్ని తీశాడు. నీకు మించింది నీ ముందున్నప్పుడు నువ్వు తీయవలసిన ఆయుధం ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం. ఆ ఆయుధం ఒకవేళ ఏదైనా కాస్త ముద్దుబారినట్టుందా, దానికి పదును పెట్టాలంటే ఉపవాసం జోడించు. ఆ ఆయుధం షార్ప్ అవుతుంది. శత్రువు మీదకి ప్రయోగించగానే శత్రువుని ఒక దెబ్బతోతం చేసేస్తుంది. ఉపవాసాన్ని జోడించు, ఉపవాసాన్ని జోడించు. ప్రార్థన అనే ఆయుధానికి ఉపవాసాన్ని కాస్త మనం పదును పెట్టగలిగితే శత్రువు మన ముందు అసలు నిలవడానికి ఛాన్సే. యెహోషాపాతు మీదకి దండెత్తి వచ్చినప్పుడు యెహోషాపాతు ఏం చేశాడు? యూదా అంతటా ఉపవాస దినాన్ని చాటించాడంట. దేని కొరకు?
ప్రార్థన అనే ఆయుధాన్ని చేతపట్టుకోవడానికి. ఎవరి మీదకి వెళ్ళడానికి? శత్రువు మీదకి వెళ్ళడానికి. యూదాల ఉపవాస దినాన్ని చాటించగా యూదా వారందరూ తమ భార్యలతో, పిల్లలతో, శిశువులతో ఎక్కడికి వచ్చేసారు? దేవుని సన్నిధిలోనికి వచ్చేసారు. మోకరిల్లారు, దేవుని తట్టు చేతులెత్తారు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు బలము చాలదు అన్నారు. దేవుడు అన్నాడు, మీకు బలం చాలదు, నేను మీకు బలంగా మీ పక్షాన నిలబడతాను అన్నాడు. హల్లెలూయా. యెహోషాపాతు యుద్ధం చేసి గెలిచాడా? యెహోషాపాతు యుద్ధం చేసి గెలవలా, దేవుడు యుద్ధం చేసి గెలిపించాడు. ఆసా యుద్ధం చేయలా, ఆశాపక్షంగా దేవుడు యుద్ధం చేశాడు. ఈ రోజున యుద్ధం నీది కాదు, నీ పక్షాన దేవునిది. దేవుడు యుద్ధం చేయనట్లుగా నువ్వు ప్రార్థన అనే ఆయుధాన్ని తీ. హల్లెలూయా. ఈ ఆయుధాన్ని చాలామంది అటక మీదకి ఎక్కించారు, పాత టంకు పెట్టెలో పెట్టేశారు. ఒకప్పుడండి నేను ప్రార్థనలో మోకాళ్ళు వేస్తే తేలిగ్గా ఒక గంట వెళ్ళిపోయేదండి ఒకప్పుడు. మరి ఇప్పుడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఆయుధాన్ని నేను వాడటంలా, ప్రార్థన అనే ఆయుధాన్ని నేను ఇప్పుడు వాడటంలా, దాన్ని దాచిపెట్టాను, అటక మీద దాచిపెట్టాను. ప్రార్థన జీవితాన్ని కోల్పోయాం. ఈరోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, పక్కన పెట్టిన ఆయుధాన్ని నువ్వు మరలా తీయాలి, దాన్ని నువ్వు ధరించాలి. ఆ ఆయుధంతో నువ్వు శత్రువు మీదకి వెళ్ళాలి. అప్పుడే నీకు విజయం, అప్పుడే నీకు జయం. దాన్ని కాస్త పదును పెట్టు, పదును పెట్టు, పదును పెట్టు. పదును పెట్టగలిగితే దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఓ చిన్న విషయాన్ని చెప్పి నేను ముగింపులోనికి వచ్చేస్తాను. ఓ పేదవాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళాడంట. ఏదైనా పని ఉంటే చూపెట్టండి అయ్యా, కూలి ఎంతైనా పర్వాలేదు, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇంట్లో కాస్త ఇబ్బందిగా ఉంది, నేను కష్టపడి పని చేసేటువంటి మనస్సు కలిగిన వాడిని, పని చేస్తాను, పని చూపెట్టండి అయ్యా అని అన్నాడంట. జీతం ఎంత కావాలి అని అడిగాడంట ఆ వ్యాపారి. జీతం ఎంత కావాలి అని. అయ్యా మీరెంత ఇస్తే అంత అన్నాడంట. సరే నువ్వు పని చేసిన దాన్ని బట్టి నేను నీకు జీతం నిర్ణయిస్తాను అని పదును కలిగిన ఒక గొడ్డలు ఇచ్చాడంట. పదును కలిగిన ఒక గొడ్డలు ఇచ్చాడు. పదును పెట్టుకోవడానికి పదును రాయి కూడా ఇచ్చాడు. అడవిలోనికి తీసుకొని వెళ్ళి కొన్ని చెట్లు చూపెట్టాడంట. ఈ చెట్లు నువ్వు నరకాలి, నీ పని అదే. నువ్వు పని చేసిన దానికి జీతం ఒక్కొక్క చెట్టుకు 10 రూపాయలు అన్నాడంట. ఒక చెట్టు నరికితే 10 రూపాయలు ఇస్తాను. ఒక చెట్టు నరికితే 10 రూపాయలు. ఒక రోజులో ఎన్ని చెట్లు నరికితే అన్ని పదులు నేను నీకు జీతంగా ఇస్తానన్నాడంట. దండం పెట్టి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు ఒక మంచి పని చూపెట్టారు నాయనా, నీకు వందనాలని చెప్పి ఆ గొడవలు తీసుకొని ఇక పనిలో ప్రవేశించాడంట. మొదటి రోజు 10 చెట్లు కొట్టేశాడంట. ఎన్ని చెట్లు? 10 చెట్లు కొట్టి యజమానికి చూపెడితే సాయంత్రం జీతం ఎంత వచ్చింది? 100 రూపాయలు వచ్చింది. ఆ 100 రూపాయలతో తన భార్య బిడ్డలను పోషించుకున్నాడు. కుటుంబం అంతా చాలా సంతోషంగా ఆ దినం భోజనం చేశారు, నిద్రలో ఉపక్రమించారు. మరుసటి రోజు మరలా యజమాని దగ్గరికి వెళితే మరలా యజమానుడు అదే పనిని చూపెట్టాడు. రెండవ రోజు మరలా కష్టపడి చెట్లు నరకటం ప్రారంభించాడు. కానీ రెండవ రోజు 8 చెట్లే నరకగలిగాడు. ఎన్ని?
8 చెట్లు నరకగలిగాడు. యజమానుడు చూశాడు, 8 చెట్లకి ఎంత ఇచ్చాడు? 80 రూపాయలు ఇచ్చాడు. 80 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. భార్య బిడ్డలతో చక్కగా సంతోషించాడు. ఆ రోజు రాత్రి నిద్రలో ప్రశ్న, మొదటి రోజు నేను 10 నరకగలిగాను, రెండో రోజు 8 నరికాను, రెండో నరకలేకపోయాను, తక్కువైపోయింది. నేను అదే సమయానికి వెళ్ళాను, అదే సమయం వరకు పనిచేశాను, మధ్యలో ఎక్కడ రెస్ట్ కూడా తీసుకోలేదు, ఎందుకు నేను మరి 8 నరికేశాను? 2 ఎందుకు కొదువు పడ్డాయి? ఇలా కాదు, రేపు ఇంకా కొంచెం పెందలకాడ వెళ్ళి 8 కాదు, నేను 10 నరికి 100 రూపాయలు సంపాదించాలనుకొని రోజు 8ంటికి వెళుతున్న సమయానికంటే ముందుగా, ఒక అరగంట ముందుగానే వెళ్ళి మరలా చెట్లు నరకటం ప్రారంభించాడు. సాయంత్రం రోజు సమయం వరకు నరికాడు. చూస్తే 6 చెట్లు నరకగలిగాడు. యజమానుడు చూసి ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 60 రూపాయలు ఇచ్చాడు. 60 రూపాయలతో ఇంటికి వెళ్ళాడు. భార్య బిడ్డల దగ్గర దిగులుగా కూర్చున్నాడు. మొదటి రోజు 10 నరకగలిగాను, రెండో రోజు 8 నరికాను, ఈరోజు కొంచెం పెందల కాడ వెళ్ళాను కానీ 6 నరకగలిగాను, 60 రూపాయలే వచ్చినాయి. కష్టంలో లోపం లేదు, సమయాన్ని వృధా చేయటం లేదు. రోజుడి కంటే కూడా ఈరోజు ఇంకా కొంచెం పెందల కాడే వెళ్ళాను, రోజుడి కంటే ఈరోజు ఇంకా ఎక్కువ కష్టపడ్డాను, అయినా టార్గెట్ని రీచ్ అవ్వలేకపోయాను. రేపు అలా కాదు, 1 గంట ముందు వెళ్తాను, 1 గంట లేట్ అయినా 10 నరుకుతాను అని ఆ రోజు సరిగ్గా నిద్రపోట్ల. సరే అట్లా కొట్ట పొద్దున లేచాడు, కాస్త భోజనం చేసుకున్నాడు, ఆ గొడ్డలు తీసుకున్నాడు, వెళ్ళాడు, మళ్ళా కష్టపడి నరికాడు. ఎంత కష్టపడి నరికినా సాయంత్రానికి 5 చెట్లు నరకగలిగాడంట, అంతకు మించి నరకలేకపోయాడంట. యజమానుడు వచ్చాడు, చూశాడు 50 రూపాయల చేతిలో. అప్పుడు దుఃఖస్వరంతో బాధతో యజమానితో అన్నాడంట, అయ్యా మొదటి రోజు 10 నరకగలిగాను, రెండో రోజు 8 నరికాను, మూడో రోజు 6 నరికాను, కానీ ఈరోజు నా పనిలో లోపం లేదయ్యా, కష్టంలో లోపం లేదయ్యా, సమయం కంటే ముందే వచ్చాను, ఎంతో కష్టపడి నరుకుతున్నాను, పొరపాటు ఎక్కడో అర్థం కావటం లేదు అని యజమానితో తన బాధను పంచుకున్నాడంట. అప్పుడు ఆ యజమానుడు ఆ పనివాని వైపు తిరిగి నవ్వుతూ అన్నాడంట, నీ కష్టంలో లోపం లేదు కానీ, నీ పనిలో లోపం లేదు కానీ, లోపం ఎక్కడుందో తెలుసా? పని చేస్తున్నావు కానీ గొడ్డలకి నువ్వు పదును పెట్టడం లేదు. గొడ్డలకి పదును పెట్టకపోతే ఏమవుతుంది? నువ్వు నరుకుతున్నావు కానీ తెగవలసినంత అక్కడ తెగటం లేదు. అందుకనే నరకవలసిన చెట్లు నువ్వు పెట్టుకున్న టార్గెట్ దాన్ని నువ్వు చేరలేకపోతున్నావు. లోపం ఎక్కడా? నరుకుతున్నావు, సమయానికి వస్తున్నావు, కష్టపడుతున్నావు. ఆ కష్టంలో ఒక్క 10 నిమిషాలు నువ్వు సమయాన్ని ఇచ్చి గొడ్డలకి పదును పెట్టగలిగితే నువ్వు వేసే దెబ్బకి ఏమవుతుంది చెప్పండి? చెట్టు కస తెగిపోద్ది. 4 దెబ్బలు పడాల్సిన చోట 2 దెబ్బలకు అయిపోద్ది. పదును లేకపోతే 2 దెబ్బలు వేయాల్సిన చోట నువ్వు 5-6 దెబ్బలు వేయాల్సి వస్తూ ఉంది, అయినా తెగటం లేదు. లోపం చెప్పండి గొడ్డలకి పదును పెట్టే దగ్గర జరిగింది. అది గ్రహించాడంట. నేనంటాను, మనం కూడా కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, పాటు పడుతున్నాం, ఇదంటున్నాం అదంటున్నాం, పరుగులు పెడుతున్నాం. దేని కొరకు? టార్గెట్ రీచ్ అవ్వాలి, అనుకున్న దాన్ని నేను సాధించాలి, సంపాదించాలి, అది చేయాలి ఇది చేయాలని. కానీ వెళ్ళలేకపోతున్నావు, రీచ్ అవ్వలేకపోతున్నావు. కష్టంలో లోపమా? కాదు. సమయాన్ని హెచ్చించడం లేదా? హెచ్చిస్తున్నావు. ఎంత కష్టపడాలో, ఎంత పాటుపడాలో, ఎంత ప్రయాసపడాలో, ఎంత సమయాన్ని హెచ్చించాలో అంతా చేస్తున్నావు. కానీ లోపం ఎక్కడంటే
వాటన్నిటి వెనక దేవుని ఆశీర్వాదం మనకు కలుగునట్లుగా దేవుని పాదాల దగ్గర మనం గడపాల్సిన సమయాన్ని దేవుని పాదాల దగ్గర మనం గడపలేకపోతున్నాం, ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థన ద్వారా పదును పెట్టలేకపోతున్నాం. దీన్ని మనం గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ప్రార్థనకు సమయాన్ని ఇవ్వగలిగితే దేవుడు మనం అనుకున్న దాని దగ్గరికి ఆయన మనల్ని సులువుగా తీసుకువెళ్ళిపోతాడు. మన చేతుల కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, మన ఆకలిని తీరుస్తాడు, మన కన్నిటిని తుడుస్తాడు, మన బాధలను బాపుతాడు, మన కుటుంబాలను దీవిస్తాడు, మన పిల్లల జీవితాన్ని కడతాడు ఆయన. వీటన్నిటికీ మూలం అసలైన దాన్ని మనం మరిచి, అసలైన దాన్ని విడిచి, అసలైన దాన్ని కొంచెం పక్కన పెట్టి మనం పరుగులు పెడుతున్నాం. అందుకునే గమ్యాన్ని చేరలేకపోతున్నాం. నువ్వు అర్థం చేసుకొని ప్రార్థనకు పదును పెట్టగలిగితే, ప్రార్థన జీవితానికి సమయాన్ని ఇవ్వగలిగితే ఉన్నతంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఉన్నతంగా నీ కుటుంబాన్ని ఆయన పైకి ఎత్తుతాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆశ గొప్ప విజయాన్ని చూడగలిగాడంటే ప్రార్థనకు సమయాన్ని ఇచ్చాడు. అయ్యా శత్రువు వచ్చి మీద పడ్డాడయ్యా, శత్రువు వచ్చి మీద పడ్డాడు, ఇక ప్రార్థన చేసుకునే సమయం ఎక్కడుంది, అందుకునే కత్తి పట్టాను అన్నాడా? కత్తి పడితే విజయం కాదు వచ్చేది, ఓటమి పాలైపోయేవాడు. ప్రార్థన చేతపట్టాడు, ప్రార్థన ఆయుధాన్ని చేతపట్టాడు. తనకు మించిన బలవంతులు బలిష్ఠుల చేతిలో నుండి గొప్ప విజయాన్ని పొందాడు. ఈ రోజున నీ జీవితంలో ప్రార్థన అనే ఆయుధం ఉండగలిగితే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. రెండు చేతులైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. మనకు మించిన బలము గల వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించునుగాక, మనల్ని తప్పించునుగాక. మనం ఏదైతే పోగొట్టుకున్నామని అనుకుంటున్నామో దేవుడు దాన్ని విడిపించుకోవడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించునుగాక. శత్రువు మీద ఆయన మనకు జయాన్ని ఇచ్చునుగాక, విజయాన్ని అనుగ్రహించునుగాక. ఈ దినం ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందా. నాకు బలము చాలదు, నిన్నే నమ్ముకున్నాను, నీ నామాన్ని బట్టి నేను యుద్ధానికి వెళుతున్నానని ప్రభుతో చెప్దాం. ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. కొద్ది సమయం అందరూ కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏ ఇబ్బందిలో నీవు ఉన్నావో, ఏ ఇరుకులో నీవు ఉన్నావో, ఏ కష్టంలో నీవు ఉన్నావో, ఏ బాధలో నీవు ఉన్నావో, ఏ బలహీనతలో నీవు ఉన్నావో, దాన్ని జయించలేక కన్నీరు విడుస్తున్నావా, కృంగిపోయావా, నీ అంతరంగంలో నిట్టూర్పు విడుస్తున్నావా, ఏం చేయలేను నేను, నా వల్ల ఏం కావటం లేదని. మించిన బలవంతులు, మించిన బలిష్ఠుల చేతుల నుండి, వారి వశములో నుండి ఆయన నిన్ను విడిపించేవాడు, ఆయన నీకు సహాయము చేసేవాడు, ఆయన నిన్ను ఆదుకునేవాడు, ఆయన నిన్ను బలపరిచేవాడు. చేతులు ఎత్తుదామా? రెండు చేతులు ఆకాశముతో ఎత్తగలిగినంతగా ఎత్తి నోరు తెరిచి చెప్పగలవా? బలము లేని వారికి సహాయము చేయువంటి నీ వంటి వారు ఎవరు లేరయ్యా, నా బలము నీవే, నిన్నే నమ్ముకున్నానయ్యా,
నీ నామమును బట్టే నేను బయలుదేరుతున్నాను. నీ నామమును బట్టి ఈ పని ప్రారంభిస్తున్నాను. నీవే నాకు బలము, నీవే నాకు ఆధారము, నీవే నాకు సహాయము. నీవైపే కళ్ళెత్తుతున్నానయ్యా, నీవైపే చేతులెత్తుతున్నానయ్యా. నా మీదకు లేచిన ఈ శత్రువు అణచబడినట్లుగా, ఈ సమస్యలు అణచవేయబడినట్లుగా, ఈ బలహీనతల నుండి విడుదల పొందినట్లుగా, ఈ శోధన నేను జయించినట్లుగా నాకు బలమీయ్యా, నాకు బలమీయ్యా, నన్ను బలపరుచయ్యా. రాబా శబాల రాబా రిబాల రాబా శబాల రాబా రిమంద రాబా శబాల రాబా తురాబా రాబాల రాబా బాబా. మొరపెడుతూ ఉండగా, అన్య భాషలతో మొరపెడుతుండగా, నా దేవుని బలముతో నువ్వు నింపబెడతా ఉన్నావు. నా దేవుని శక్తితో నువ్వు నింపబెడతా ఉన్నావు. నా దేవుడు నిన్ను బలపరుస్తా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ప్రైజ్ ప్రైజ్. ఓ రాబా శబాల రాబా రిబాల రాబా తురాబా రాబా శబాల రాబా రిమంద రాబా శబాల రాబా రిబాల రాబా శబాల రాబా శబాల. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. ఇది నా పునరుద్ధానపు ఆరాధనలో మీ వాక్కు ప్రత్యక్షత ద్వారా మమ్మలను దర్శించారు, బలపరిచారు. మాకంటే బలవంతులు, బలిష్ఠులైన వారి చేతిలో నుండి మమ్మలను విడిపించి తప్పించి మమ్మలను రక్షించిన దేవుడు అయ్యా. ఆశావలే మేము కూడా మాకు మించిన వారు మా మీద దండెత్తి వస్తున్నప్పుడు మీకు మొరపెట్టి మీ బలాన్ని, మీ సహాయాన్ని కోరుకునే విధంగా ఆ అనుభవాల్లో మమ్మలను స్థిరపరచండి. బలము లేని వారికి నువ్వు బలమిచ్చే దేవుడవు. నిన్నే నమ్ముకున్న వారికి ఆశ్రయ దుర్గముగా ఉండే దేవుడవు. నీ నామము చేతబట్టుకొని అడుగు వేసిన వారికి గొప్ప విజయాన్ని ఇచ్చే దేవుడువు. ఈ దినాన మీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను మీ బలముతో నింపండి. వారి జీవితాల్లో ఆశ్రయ దుర్గముగా మీరు ఉండండి. మీ నామమును బట్టి వారు బయలుదేరుతుండగా గొప్ప విజయాన్ని ఇవ్వండి. దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాము, ఆమేన్, ఆమేన్, ఆమేన్.